ఈ ఏడాది ఓ 3 కొత్త ఫోటోలు పెట్టారు మన పిల్లలు. ఆ పక్కనున్న ఆయన గౌతమ బుద్ధుడు. రాజ్యాన్ని కాదనుకుని యశోధరతో చెప్పాలా వద్దని సంశయపడి తన కూతురు ప్రియాంక, ఆ పక్కనున్న కొడుకు రాహులుడు. ఎంత గొప్ప పేర్లు! రాజీవ్ గాంధీకి ఎంత నచ్చేసినాయండి అవి. వాళ్ళ అబ్బాయి పేరు అమ్మాయి పేరు రాజీవ్ గాంధీ తన అబ్బాయికి అమ్మాయికి పెట్టుకున్నాడు. రాహుల్ గాంధీ, ఆ రాహుల్ గౌతమ బుద్ధుని కొడుకు పేరు. ప్రియాంకాదేవి గౌతమ బుద్ధుని యొక్క కుమార్తె పేరు. ఆ రెండు ప్రియాంక రాహుల్ గాంధీ అని చెప్పి రాజీవ్ గాంధీ ముచ్చటపడి పెట్టుకున్నాడు. ఆ ఇద్దరు పిల్లల్ని, చంటి పిల్లల్ని వదిలేసి భార్య యశోధరని పడుకున్నావిడ చెప్పాలా వద్దా, చెప్తే నన్ను వెల్లనిస్తుందా లేదా అని సంశయిస్తూనే మెల్లగా బయటకు వచ్చేసాడు. మహావినిష్క్రమణం జరిగింది. రాజ్యాన్ని వదిలేశాడు, సింహాసాన్ని వదిలేశాడు, కిరీటాన్ని వదిలేశాడు. సర్వసంగ పరిత్యాగుడై అడవి మార్గం గుండా వెళ్ళిపోతుంటే వాడు అంగుళీమాలుడు అని చెప్పి ఒక గజ దొంగ ఒక కట్టించుకుని గౌతమ బుద్ధుడికి ఎదురుపడ్డాడు. ఈ బయటికి తీ అన్నాడు. ఇలాగ బయటికి తీయడానికి ఏమున్నాయి నా దగ్గర అన్నాడు ఆయన. ఏమున్నా సరే ఏమి లేకపోయినా సరే బయటికి తీ అన్నాడు ఆయన. ఇలాగ ఏమీ ఉండవు, సర్వసంగ పరిత్యాగిని నేను, ఈ కాషాయ వస్త్రాలు ధరించాను, ఈ కమండలం ఉంది, ఈ చెయ్యిలా పెట్టుకోవడానికి దండం ఉంది, ఇదేమో తపస్సు చేసుకోవడానికి ఒక ఏదో రుద్రాక్షల మాల ఉంది, ఇంతకు మించి నా దగ్గర ఏమున్నాయన్నాడు. ఏమీ లేకపోతే నాకు కిట్టనట్టే లెక్క, నిన్ను చంపేస్తున్నాను అన్నాడు. చంపేసేయి తప్పనిసరిగాను, నీ కోరిక నేను తీరుస్తాను, చచ్చిపోయే ముందు నాదో కోరిక ఉంది, అది తీరుస్తావా అని అడిగాడు దొంగని. తీరుస్తాను చెప్పమన్నాడు. ఏమీ లేదు, చిన్న కోరిక, నాకు ఆ చెట్టు కొమ్మోటు కావాలి, చిన్న కొమ్మోటు కావాలి నాకు, అది ఇస్తావా అని అడిగాడు. దాందేముందని చెప్పి చెట్టెక్కి చిన్న కొమ్మ నా కత్తితో నరికి పట్టుకొచ్చి గౌతమ బుద్ధుడికి ఇచ్చాడు. నా కోరికలో 1వ భాగం పూర్తయింది, 2వ భాగం ఏమిటంటే దీన్ని తీసుకెళ్ళి దానికి అతికేసేయి అని అడిగాడు. ఈ కొమ్మను తీసుకెళ్ళి ఆ చెట్టుకి అతికేసేయి అన్నాడు ఆయన. అది ఎలా కుదురుతుందో, అతకడం కుదరదు అన్నాడు. అదేంటి, నరికేవు కదా నువ్వు, నరకడానికి నీకు అర్హత ఉన్నప్పుడు అతకడానికి కూడా నీకు అర్హత ఉంది, అతకడం నీకు చేతకానప్పుడు నరకడానికి నీకు అర్హత లేదు, ఏం చేయమంటావు అన్నాడు. ఒకసారిగా బుర్ర తిరిగిపోయింది వాడికి ఆయన చెప్పినటువంటి సమాధానం. బెనారస్ యూనివర్సిటీ వైఎస్ ఉన్నారాయణ గారని ప్రొఫెసర్, చాలా పెద్ద ఆయన, రిటైర్ అయిపోయిన ఆయన. నరసాపురంలో మీటింగ్లో, ఇంకా మీటింగ్ మొదలవలేదు, బయట నుంచి ఉన్నాం. ఆయన బలి మాట్లాడాడండి ఓ మాట, మీకు చెప్పడం అవసరం. ఇక్కడ ఉస్కోమని అంటాం, కుక్కని ఉస్కో అంటాం. అది మనిషిని తరుగుతూ ఉంటుంది. అలా తరుగుతున్నప్పుడు ఆగు అన్నప్పుడు అది ఆగాలి. అది నువ్వు ఆగు అన్నప్పుడు ఆగకపోతే ఉస్కోని అర్హత నీకు లేదు. ఎంత గొప్పగా చెప్పాడనిపించింది ఒకసారి ఆలోచించి చూస్తే. అంటే ఇంకొక పనిలో మనకు అర్హత కలగాలి అంటే ఈ పనిలో మనకి ఖచ్చితంగా సామర్థ్యం ఉండి తీరాలి అని చెప్పేసి. వెంటనే వాడు కాళ్ళ మీద పడ్డాడు. గౌతమ బుద్ధుడు సందేశాన్ని ఇస్తూ, నరకడం చాలా తేలిక, కలపడమే చాలా కష్టం. 10 మంది మనుషుల్ని కలిపి కూర్చోబెట్టాలి. చాలామంది దగ్గరికి వెళ్ళి ఆ లక్కీ డ్రా స్లిప్స్ అన్ని కొయ్యిస్తూ తిరగాలి. అందరినీ ఇక్కడికి రమ్మని కూర్చోబెట్టాలి. ఈ వేదికను ఏర్పాటు చేయాలి. అందరినీ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. సార్ బయలుదేరారా, కార్యక్రమం మొదలవుతుందని. వచ్చేస్తున్నాను బాబు అంటూ ఉంటాం. ఇక్కడికి వచ్చేసిన దాకుండా నాకు చాలా పని ఉందా, లేట్ చేసేసావు అంటూ ఉంటారు. పడాలి. ప్రోగ్రామ్ షీట్ ఏది అని అడుగుతాను, అది ఒక రాయలు దీన్ని రాసిచ్చేస్తామని అనాలి. ఇవన్నీ ఈ కార్యక్రమంలో భాగాలు. కరెంటు పోతుంది, జనరేటర్ అరేంజ్ చేసుకోవాలి, ఇన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నిటికీ కావలసింది సంగచ్చత్వం, సంవదత్వం, సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానానాం ఉపాసతే అన్నాడు ఆయన. ఉపనిషత్తులో మాటది. ఉపనిషత్తు సంస్కృతంలో ఉంది, వేదం సంస్కృతంలో ఉంది, మన కావ్యాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి. మనకు సంస్కృతం రాదు. ఇది మన దౌర్భాగ్యం. సంస్కృతం వ్యవహారిక భాషగా లేదు కాబట్టి అందులో ఉన్న మహత్తరమైన విషయాలకి దూరమైపోయిన మనుషులం మనం. పోనీలేండి, అది మంత్రమో మరొకటో. దాంట్లో ఉన్న సందేశం ఏమంటే కలిసి నడుద్దాం, కలిసి భోంచేద్దాం, కలిసి ప్రయాణం చేద్దాం. మన పూర్వులు కలిసి ఈ దేశాన్ని గొప్ప స్థితికి తీసుకెళ్లారు. ఇప్పుడు మనం అలా తీసుకెళ్దాం. అది ఉపనిషత్తులో మాట. ఇప్పుడు చెప్పండి, ఎంత తేలికైన మాట అది. సంగచ్చత్వం, సంవదత్వం, సంవో మనాంసి జానతాం దేవాభాగం యదా పూర్వే సంజానానాం ఉపాసతే. అది మనకిచ్చిన సందేశం. దాన్ని గౌతమ బుద్ధుడు చాలా తేలిగ్గా, నాయన నువ్వు ఇలా నరికేయడం చాలా ఈజీ, అతకడం చాలా కష్టం, నన్ను చంపేస్తావు, నన్ను బతికించలేవు, నన్ను బతికించేటువంటి సామర్థ్యం నీకు లేనప్పుడు నన్ను చంపే అర్హత నీకు లేదన్నాడు. ఒక్కసారిగా కత్తి కింద పాడేసి
ఆయన పాదాల మీద పడ్డాడు. బౌద్ధ సన్యాసుల్లో, బుద్ధుని శిష్యుల్లో తర్వాత కాలంలో ప్రసిద్ధుడైన వాడు ఆ అంగుళీమాలుడనే ఒక గజ దొంగ. పరివర్తన చాలా అవసరం. ఇందాక నేను మీతో మాట చెప్పాను, గొంగలి పురుగు సీతాకోక చిలుగ్గా మారుతుంది. అప్పటిదాకా ఇదే నాది కరెక్ట్ అనేటువంటి వాడు తన అభిప్రాయం కాదని అనుకుంటాడు, మళ్ళీ మార్చుకుంటాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లక్స్, ప్రతిదీ ప్రవాహశీలమైంది. విద్యార్థులారా, ఇక్కడ పాఠశాల కాలేజీ చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైనా ఉండుంటే ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లక్స్. ఒకసారి చెప్పండి ఆ మాటని. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లక్స్. ఫ్లక్స్ అంటే ఒక ప్రవాహం, ఒక ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ నిరంతర ప్రవాహంలో మనం ఇవాళ ఉన్న అభిప్రాయాన్ని రేపు మార్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే నేను ఇక్కడే ఈ నదిలో నేను స్నానం చేస్తూ ఉంటాను రోజు అని చెప్తూ ఉంటాడు ఒక ఆయన. అది పచ్చి అబద్ధం. నిన్నటి నది వేరు, ఇవాటి నది వేరు. నువ్వు మునకేసి పైకి లెగిస్తున్నప్పుడల్లా నువ్వు కొత్త నదిలో స్నానం చేస్తున్నావు అన్నాడు కవి. నువ్వు మునిగినప్పుడు నీరు వేరు, పైకి లేచినప్పుడు నీరు వేరు. నువ్వు మునిగి లేస్తున్నప్పుడల్లా కొత్త నీటిలో స్నానం చేస్తున్నావు. నిన్నటి నది ఇప్పుడు లేదు, ఇవాళ మునిగినప్పుడు అది కాదు, నువ్వు లేచినప్పుడు అది నది కాదు, అది కొత్త నది. అందుకనే ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్లక్స్. ఇక్కడ ఈ మొక్క ఇలాగే ఉందనుకుంటాం, లేదు, ఈ మొక్క కొన్ని కొత్త చిగుళ్ళని వేసుకుంది, కొన్ని ఆకుల్ని రాల్చింది. అందుకని నిన్నట్లా ఇవాళ ఉండదు, ఈ వాటిలా రేపు ఉండదు. అంతెందుకు పొద్దుట్లా మనం ఇప్పుడు లేవు, ఇప్పట్లా రేపు ఉదయానికి ఉండం మనం. మన ఆలోచన మారిపోతూ ఉంటుంది, ఆలోచనతో పాటు మన పని మారుతూ ఉంటుంది. ఆ పరివర్తన అనేది మానవ జీవితంలో చాలా అవసరం. ఒక వాల్మీకి, ఒక గజ దొంగ, రత్నాకరుడు అనే పేరు ఒక మహనీయుని యొక్క సందేశం చేత మహర్షిగా మారాడు. ఒక పుట్టబోసింది, అందులోంచి బయటకు వచ్చాడు, వాల్మీకి అయ్యాడు. ఆ వాల్మీకి అనేటువంటి మనిషి ఒక పరివర్తన చెందిన వాడిగా నడుస్తూ ఉంటే ఒక బోయేవాడు, ఒక 2 క్రౌంచ పక్షులు, జంట పక్షులు కొమ్మ మీద ఉన్నాయి. ఒక దాన్ని కొట్టేశాడు, అది కింద పడిపోయింది. రెండోది బాధపడుతున్నది. దాన్ని చూసి అప్రయత్నంగా ఆయనకి బాధ కలిగింది. మానిషాద ప్రతిష్టాంతో మగమ శాశ్వతి సమా యత్క్రౌంచ మిథునాదేకమవధి కామమోహితం. ఓ నిషాదుడా, ఆ 2 పక్షుల్లో ఒక దాన్ని కొట్టేశావు, ఆ రెండవది బాధపడుతూ ఉన్నది, ఎంత పాపాన్ని చేసుకున్నావు నువ్వు అని పరివేదన చెందాడు. ఒక శోకమే శ్లోకమైంది, శోకమే శ్లోకమైన వేళ రామాయణ కావ్యం ఆవిర్భవించింది. పరివర్తన మానవ జీవితానికి అవసరమని ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిన వాడు గౌతమ బుద్ధుడు. అక్కడి నుంచి ఆ పక్కకి వెళ్తే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఒక శాంతి సందేశాన్ని ఇచ్చాడు, ఒక ప్రేమ సందేశాన్ని ఇచ్చాడు. శిలువు మీద ఉండి ఒక అత్యద్భుతంగా తప్పు చేసిన మనిషిని రాళ్లతో కొట్టేస్తూ ఉంటే ఆయన మధ్యలోకి వెళ్ళి ఆ రాళ్ళన్నీ ఏరి చేత్తో పట్టుకుని అక్కడ నిలబడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, మీలో తప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రాళ్ళు తీసుకుని ఆమెను కొట్టండి అన్నాడు. ఇదే మనకి సినిమా పాట కింద వచ్చింది. మీలో నేరం చెయ్యని వాళ్ళు ఎవరో చెప్పండి, మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా అని. అది జీసస్ క్రైస్ట్ సందేశాన్ని సినిమా పాటగా మార్చాడు కవి. అందుకని ఆయన ఇలా పట్టుకుని రాళ్ళన్నిటినీ అందరి దగ్గరికి వెళ్ళి, తీసుకోండి నా చేతిలో ఉన్న ఈ రాళ్లను, మీలో ఎవరైనా తప్పు చేయని వాళ్ళు ఉంటే ఈ తప్పు చేసిన ఈమెను కొట్టండి అన్నాడు ఆయన. వెంటనే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ప్రతి మనిషి ఏదో ఓ సమయంలో ఓ తప్పు చేస్తాడు, దాని నుంచి పరివర్తన చెందుతాడు. అటువంటి పరివర్తన చెందినటువంటి మానవులకి పరివర్తన చెందాలని, పరివర్తన చెందినటువంటి మానవులకి ఒక అపురూపమైన సందేశాన్ని ఇచ్చిన వాడు ఆ జీసస్. అది కూడా ఇక్కడ పెట్టారు, చాలా ఆనందంగా ఉంది నాకు. ఆయన గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ద న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధనలో ఉంటుంది ఆ మాట. పాత నిబంధన నాకు తెలియదు కానీ కొత్త నిబంధన చదువుకున్నాను. కొత్త నిబంధనలో ఓ మాట ఉంటుంది, నేను మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్ములను ప్రేమించినట్లే మీరును ఇతరుల ఎడ ప్రేమను కలిగి ఉండండి. అలా మీరు ప్రేమను కలిగి ఉన్న ఎడల మిమ్ములను నా శిష్యులని చెప్పుకొందురు. ఎంత గొప్ప మాట! జాన్, అది ఇంగ్లీష్లో జాన్ అంట, తెలుగులో యోహాన్ అవుతుంది. 34లో జాన్ 14, 34, 35లో ఉంటుంది ఆ సెంటెన్స్. అటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన వాడు జీసస్ క్రైస్ట్. అక్కడి నుంచి ఆ చివరికి వెళ్తే మహమ్మద్ ప్రవక్త, ఆయనకు రూపం లేదు. అందుకని మస్జిద్ లేదంటే ఒక కాబాను ఒక చిహ్నంగా పెట్టుకుంటాం. నీటిలో ఒక తేలుపిల్ల ఒకటి నీటిలో పడిపోయింది. తేలుపిల్ల ఒకటి నీటిలో పడిపోతే ఆయన దాన్ని రక్షిద్దాం, అయ్యో మునిగిపోయి చచ్చిపోతుందేమో, దీనికి ఒడ్డు మీద పడేద్దామని నీటిలోకి దిగి దాన్ని ఇలా తీస్తున్నాడు ఆయన. అది కుడుతోంది, మళ్ళీ వదిలేస్తున్నాడు, మళ్ళీ తీస్తున్నాడు, మళ్ళీ కుడుతోంది, మళ్ళీ వదిలేస్తున్నాడు, నీటిలో మునిగిపోయి చచ్చిపోవడానికి సిద్ధమవుతోంది. ఇదంతా చూస్తున్నటువంటి ఆ గట్టు మీద వెళ్తున్న ఆయన అన్నాడు, అది నిన్ను కుట్టేస్తోంది, అది తేలుపిల్లది, పైగా నీ చెయ్యంతా రక్తం కారిపోతోంది,
దాన్ని వదిలేయచ్చు కదా, నువ్వేమైనా పిచ్చివాడువా అన్నాడు దారిపోయి ఆయన. దానికి మహమ్మద్ ప్రవక్త ఇచ్చిన సందేశం, ఇది ఒక చిన్న తేలుపిల్ల, దాని స్వభావం ఏమిటంటే కుట్టడము. దాని స్వభావాన్ని అది వదిలిపెట్టుకోనప్పుడు రక్షించాలి అనేటువంటి ఒక మానవ స్వభావాన్ని నేను ఏ విధంగా వదిలిపెట్టుకోగలుగుతాను? నేను మనిషిని కదా, అని చేతను నేను దాన్ని వదిలిపెట్టను అన్నాడు. అది కుడుతూనే ఉంది, చివరికి దాన్ని తీసుకొచ్చి ఒడ్డును పడేశాడు. దట్స్ మహమ్మద్ ప్రవక్త. ఇన్ని సందేశాలు ఇచ్చుకోవడానికి, ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకోవడానికి ఇన్ని ఫ్లెక్సీలు నా కోసం పెట్టారేమో అనిపిస్తోంది నాకు. చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇందాక నేను అన్నట్టుగా సవాళ్ళమయం జీవితం. ఏం చెప్దాం వీళ్ళ కోసం, పిల్లల కోసం అంటే నాకు మంచి ఎగ్జాంపుల్ దొరికింది, దాంతో ముగిస్తాను నేను. పెన్సిల్ చాలా బాధపడిపోతుందట. పెన్సిల్ నన్ను ఎవరో పట్టించుకోరు, ఊరికి ఇలా చెక్కేస్తూ ఉంటారు, ఇలా బ్లేడ్ తోటి ఇలా చెక్కేస్తూ ఉంటారు, పిల్లలేమి ఇలా తిప్పేస్తూ ఉంటారు, ముక్కు ఇరిగిపోతూ ఉంటుంది, నన్ను అవతల ఇలా పడేస్తారు, ఇంకా ఇంత ముక్కు ఉండగానే ఇలా పడేస్తారు అని బాధపడుతూ ఉంటే ఒక ఆయన పెన్సిల్ ముక్కు తీసుకుని మాట్లాడుతున్నావు దాంతో. నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు, నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నావు అనేది ప్రధానమైన విషయం. ఎవరి చేతుల్లో ఉన్నావు అనే దాని ప్రకారంగా నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అంతేకాదు నిన్ను ఇలా చెక్కుతూ ఉంటారు. ఇలా చెక్కుతూ ఉండడం అంటే నిన్ను నువ్వు తీర్చిదిద్దుకుంటూ ఉంటావు. అనుభవాలు ఇవన్నీను. మనిషి తనను తాను చెక్కుకుంటూ ఉంటాడటండి. అవసరం కూడా. చిన్నప్పుడు ఎప్పుడో కథని మనోజ్ దాస్ ఎంత అద్భుతంగా చెప్పాడో గతంలో ఒకసారి చెప్పాను మీకు నేను. కొంగ తాబేలు, 2 కొంగలు తాబేలు. ఈ కథ ఎప్పుడూ చెప్పే ఉంటాను మీకు. చిన్నప్పుడు మన తెలుగు పుస్తకంలో ఒక చిన్న కథ ఉండాలి. అన్నిటినీ రక్షించేసిన తర్వాత తాబేలు కొంగల దగ్గరికి వచ్చి, నేను ఉండిపోయాను, నన్ను రక్షించలేరా మీరు అని అడిగింది. అది రక్షించగలము, కానీ నువ్వేమో ఇంత డెప్ ఉంది నీ వీపు మీద, ఇలా డిజైన్తో ఉంది, డిజైన్ తోటి ఎలా రక్షించగలము? ఓ పని చేద్దాం, మేము 2 ముక్కులతోటి ఇలా కర్ర పొలను పట్టుకుంటాం, నువ్వు దాన్ని కరిచి పట్టుకో, ఆకాశ మార్గంలోంచి ఎగురుతూ ఉంటాం. బట్ వన్ కండిషన్, షరతులు వర్తిస్తాయి అని ఉంటుంది దీని కింద, ఈ అట్టపెట్టి కింద కండిషన్ సప్లై, షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా. నువ్వు ఆకాశ మార్గంలో మేము ప్రయాణం చేస్తున్నప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడొద్దు అని. మాట్లాడను అందది. ఏది? తాబేలు. 2 కర్ర పొలను అలా పట్టుకున్నాయి ముక్కులతోటి, 2 ముక్కులతోటి. మధ్యలో తాబేలు పట్టుకుంది, ఆకాశ మార్గంలో ఎగురుతుంది. ఓ వండర్ఫుల్ సీన్. పిల్లలంతా చూశారు పైకి, ఇలాగ ఊరు వారి మేరక మించి వెళ్ళిపోతుంది అలా. చిన్నప్పుడు చూడండి, కొత్తగా హెలికాప్టర్ వచ్చినప్పుడు పైకి చూస్తా పరిగెట్టేవాళ్ళు, ఎక్కడ పడిపోతామో అక్కడ వరకు పడిపోయి కొంత మట్టి అంటుకున్న తర్వాత నోట్లో వెళ్ళిన తర్వాత చప్పరించుకుంటూ ఓసారి లేచి. ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత హెలికాప్టర్, విమానం వెళ్తుంటే పైకి చూడడం లేదు, మన పనిలో మనం ఉన్నాం. పిల్లలందరికీ చాలా బాగుంది, భలే ఉంది. తాబేలు పుల్ల ముక్కను పట్టుకుని ఉంది, కొంగలు బలి ఎగురుతున్నాయి, కింద నుంచి ఏళ్ళలో కేకలేసేస్తుంటే ఆనందం పట్టలేక తాబేలు కొంగలతోటి నా గురించే మాట్లాడుకుంటున్నట్టు నరేళ్ళో అంది. అంతే కథ. ఆ కథ తర్వాత చిన్న గీతలు పెట్టేసి మన తెలుగు పుస్తకంలో తర్వాత ఏమి జరిగినదో ఊహించి రాయండి అని ఉంటుంది. అఫ్కోర్స్ మాస్టర్లే రాసేస్తుంటారులేండి, మన దాకా అవకాశం ఎవరు. మరి ఎంఈఓ గారు, డిఈఓ గారు వస్తారు కదా, అందుకని. ఎందుకంటే ఎంఈఓ గారికి, డిఈఓ గారికి భయపడే రోజులు ఒక నాడు ఉండేవి. ఇప్పుడు పెద్దగా భయపడటం ఏమీ లేదు. ముందే మరి చెప్పేసేవారు అప్పట్లో, చాట్లన్నీ తగిలించేసేవాళ్ళు. ఒరే ఇన్స్పెక్షను, డిఈఓ గారు వస్తారు, చాలా జాగ్రత్త. ఆయన క్లాస్కి వచ్చినప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు బాగా జవాబులు చెప్పాలి. నేను ఏం క్వశ్చన్స్ అడుగుతానంటే, ఒరే నిన్నైతే ఈ ప్రశ్న అడుగుతాను, నిన్నైతే ఈ ప్రశ్న అడుగుతాను మాస్టరే ముందు చెప్పేసేవాడు, మనం రెడీగా ఉండేవాడు. అలా అయితే పర్లేదు, డిఈఓ గారు ఒక్కసారిగా వచ్చేస్తేనే ప్రాబ్లం. పాపం తెలుగు మాస్టర్ క్లాస్కి ఒక్కసారిగా వచ్చేసాడు డిఈఓ గారు. కంగారు అయిపోయాడు తెలుగు మాస్టర్. పిల్లల సమాధానం చెప్పకపోతే మాస్టర్కి ఇంక్రిమెంట్ కట్ అయిపోతుంది. ఇంతకు ముందు అలా ఉండేది, ఇప్పుడు లేదని అనుకుంటున్నాను. హెడ్ మాస్టర్ ఇక్కడ ఉన్నారు కాబట్టి, మామూలుగా అయితే హెడ్ మాస్టర్ అంటాం. ఇప్పుడు పిల్లలు ఎలా రాస్తున్నారంటే టీసీ కావాలని హెడ్ మాస్టర్ గారికి అని రాస్తున్నారు. అంటే వాళ్ళ తెలుగు అలా ఉంది. హెడ్ మాస్టర్ గారికి ఏంటండి, హెడ్ మాస్టర్ కదా, అలాగే రాస్తున్నారు. అని చేతను అనుమానం లేదు, చెప్పుకోవడానికి బాగాలేదు, కానీ మన తెలుగు అలాగే ఉంది. తెలుగు మాస్టర్ క్లాస్లోకి వచ్చేసాడు డిఈఓ. ఒరే శివధనస్సుని విరగ్గొట్టింది ఎవరు అని. ఏదో విరగ్గొట్టడం అంటున్నాడు, ఎందుకు వచ్చిన గొడవ లేనిపోయిందని చెప్పి పిల్లాడు కంగారు అయిపోయి, నేను విరగ్గొట్టలేదు మాస్టర్ అన్నాడు వాడు. పాపం డిఈఓ గారికి చాలా కోపం వచ్చి వెంటనే మాస్టర్ అని చూశాడు. ఏంటండి
ఆ సమాధానం ఏంటి ఆ పిల్లడు? మీకు చెప్పే పాఠాలు ఇలాగే ఉన్నాయా అన్నాడు ఆయన. మాస్టర్ ఇంకా కంగారు అయిపోయి, లేదండి వాడు అలా అంటున్నాడు కానీ వాడే ఎరగొట్టేశాడండి అన్నాడు తెలుగు మాస్టర్. వెంటనే డిఓ గారి కోపం వచ్చి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. చింతామణి గారు కాదు, వేరే హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే నేను బాలచింతామణి గారు. అక్కడ బాల శబ్దం ఏమిటంటే గ్రహణ ధారణ పటుహు బాలహ. బాల శబ్దానికి అర్థం ఏమిటంటే గ్రహణ ధారణ పటుహు బాలహ. ఎవరైతే విషయాన్ని స్వీకరించి దాన్ని గుర్తుపట్టుకుని పిల్లలకి చెప్తారో అది బాల శబ్దానికి అర్థం. చాలా మంది ఏమనుకుంటారంటే బాల అంటే చిన్న పిల్లలు అని. ఆహా, ఎవరైతే గ్రాస్పింగ్ పవర్ ఉందో, ఎవరైతే దాన్ని గుర్తుపట్టుకుని బాగా చెప్తారో అలా చెప్పగలిగిన సమర్థత ఆయనకు ఉంది కాబట్టి ఇవాళ గెజిటెడ్ హెడ్ మాస్టర్ అయ్యారు. ఆ చింతామణి అనే పేరుకు ముందున్న బాల అర్థం అది. వేరే హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళే డిఓ గారు, ఏంటే పిల్లడేమో నేను ఎరగొట్టలేదు అంటాడు, తెలుగు మాస్టర్ ఏమో లేదండి వాడే ఎరగొట్టేసాడు అంటాడు. అసలు ఏం జరుగుతుంది ఈ స్కూల్లో అన్నాడు. హెడ్ మాస్టర్ కంగారు అయిపోయి, మీరు కంగారు అవ్వకండి డిఓ గారు, అది ఎవరు ఎరగొట్టారో తెలుసుకుని ఫైన్ వేసి డబ్బులు వసూలు చేసి అక్కడ పెట్టించేద్దాంలేండి అన్నాడు ఆయన. సరే, ఇంకా స్కూల్ ఎలా ఉందో మాస్టర్లు ఎలా ఉన్నారో అర్థమవుతుంది మరి. జార్జ్ బెర్నార్డ్ షా ఓ మాట అన్నాడు, నేర్చుకోవడానికి ఇష్టం లేనివాడు నేర్పడానికి వస్తున్నాడని. చాలా గొప్ప మాట అది. నేర్చుకోవడానికి ఇష్టం లేనివాడు నేర్పడానికి